పెద్ద పెద్ద మేఘములు ఉరుముతూ గుంపులు గుంపులుగా వరుసుకొని కదులుతూ చిరుజల్లులై కురిసే ఎత్తైన గొప్ప హిమాలయములలో ఎక్కరాని కొండ శిఖరముపై అందముగా పురివిప్పి నాట్యమాడే నెమళ్ళు ఉన్న పరిమళించే విశాలమైన చల్లని తోటలతోనూ పెద్ద పెద్ద సెలయేళ్లతో నిండి ఉన్న దేవప్రయోగకు వెళ్ళి మహాబలవంతుడైన వాలి శరీరము నాశనమగునట్లుగా అందమైన విల్లును వంచిన శ్రీరామచంద్రుడు ఆ నీలమేఘస్వామిని ఆశ్రయించు మనసా. ఎత్తైన గొప్ప హిమాలయములందు బలమైన పెద్ద పెద్ద ఏనుగులను బాధపెట్టే కోరల సింహపు గుహలున్న దేవప్రయోగకు వెళ్ళి పెద్ద పెద్ద కొండలపై ఉండే వానర జాతి సేవ చెయ్యగా కదులుతున్న మహాసముద్రమునకు అడ్డుకట్టి మహానగరమైన లంకా నగరమును పొడి చేసిన శ్రీరామచంద్రుడు ఆ నీలమేఘస్వామిని సేవించు మనసా. గొప్ప హిమాలయములలో సువాసనలు వెదజల్లే వేంగన చెట్లపై నుంచి రాలిన పువ్వులు చాపరాయి పైన మణుల వలె మెరిసే పూల పడక కాగా కమ్మగా పాడే తుమ్మెదల మధ్యన ఏనుగులు హాయిగా నిద్రించే దేవప్రయోగకు వెళ్ళి డమరకము వంటి సన్నని నడుము ఉంగరాల జుట్టు తెల్లని పలువరుస కలిగిన కన్నెపిల్ల రాధ గురించి పెద్ద పెద్దగా అరుస్తూ రంకెలు వేసే ఎద్దులను చంపిన శ్రీకృష్ణుడు ఆ నీలమేఘస్వామిని సేవించు మనసా. గొప్ప హిమాలయములందు అడవి పందులు తమ వంకర దంతములతో సెలియేళ్లలోని మట్టిని విడదీయగా అద్భుతమైన మణుల కాంతులతో నిండుగా ప్రవహించే నీరు నిండిన దేవప్రయోగకు వెళ్ళి విశాలమైన హిరణ్యకశ్యపుడి గుండెలను చీల్చి కోపముతో ఊగిపోయిన నారసింహుడు మణిమయ కిరీటమున్న ఆ నీలమేఘస్వామిని సేవించు మనసా. మహాసముద్రమును చిలికిన స్వామి కదిలే దివ్యపాద పద్మములకు దేవతలందరూ నమస్కరిస్తుండగా నడుమున పీతాంబరముతో పుష్పవాసిని లక్ష్మీదేవితో నీలమేఘస్వామిగా కొలువై ఉన్న ఎత్తైన గొప్ప హిమాలయముల యందు కొండల వంటి పెద్ద పెద్ద ఏనుగులు వెదుళ్ల పొదలలోని లేత వెదురు మొలకలను పీకి తేనె పట్టులోని తేనెలో ముంచి ప్రేమతో ఏనుగు పిల్లల నోటికి అందించే దేవప్రయోగకు వెళ్ళి చేరు మనసా. మణుల కిరీటములు ధరించిన దేవతలందరూ సేవిస్తుండగా 1000 పడగల ఆదిశేషుడి పానుపపై పవళించిన పరమేశ్వరుడు నీలమేఘస్వామిగా కొలువై ఉన్న గొప్ప హిమాలయములందు పరిమళములు వెదజల్లు మాధవీలతలు ఆకాశమును అంటున్నట్లుగా పెరిగి మబ్బులతో పెనవేసుకున్న తోటలలోకి దూరి తుమ్మెదలు గానము చేసే దేవప్రయోగకు వెళ్ళి చేరు మనసా. వేటాడే పులులు తిరిగే అడవులలో మబ్బులనంటే బలమైన పొడవైన చెట్లు గుబురుగా అల్లుకుంటూ పెరిగిన పూల పొదరిళ్లతో నిండిన గొప్ప హిమాలయములందు అందమైన తామర పువ్వులతో నిండిన సరస్సులలో మునిగిన దేవతలు స్నానమాడి 8 రకాల పువ్వులతో 1000 నామముల శ్రీమన్నారాయణుడి దివ్యపాద పద్మములపై సమర్పించే దేవప్రయోగకు వెళ్ళి చేరు మనసా. దట్టమైన చీకటితో నిండిన కొండ గుహలతో నిండిన అడవులలో రాత్రిపూట ఆకలిగొన్న పాములు ఆవలించుకుంటూ తిరిగే ఎత్తైన కొండల గొప్ప హిమాలయములందున్న సర్వేశ్వరుడు ఆదికారణుడు అయిన చల్లని మేఘవర్ణుడి ఎదురుగా నిలిచి బ్రహ్మదేవుడితో కలిసి దేవతలందరూ ఆ నీలమేఘస్వామి దివ్య పాదపద్మములకు నమస్కరించే గొప్ప మహిమ కలిగిన దేవప్రయోగకు వెళ్ళి చేరు మనసా. స్వామి పేర్లను తలుచుకునే భక్తుల వద్దకు కష్టాలను రానివ్వని అధిక శక్తివంతుడు ఆ సర్వేశ్వరుడు నీలమేఘస్వామిగా కొలువై ఉన్న గొప్ప హిమాలయములందు ఎర్రగా విరబోసిన అందమైన అగ్నిపూల చెట్లపై ఉన్న పూలలోని పుప్పొడిని చూసి గండు తుమ్మెదలు మండే నిప్పురవ్వులు అనుకొని భయపడే దేవప్రయోగకు వెళ్ళి చేరు మనసా. నల్లని పెద్ద పెద్ద మేఘములు గుంపులు గుంపులుగా నిండి ఉండగా ఘీంకరించే ఏనుగులతో కొండల వలె కదిలే పెద్ద పెద్ద కొండ చిలువలతో
రెక్కల తొమ్మిదలు ఝూంకారములతో విశాలమైన తోటలు నిండిన దేవప్రయోగాల్లో కొలువై ఉన్న నీలమేఘస్వామిని గురించి తిరుమంగయ్యాళ్వార్ అనే కలివైరి పల్లికి రచించిన అర్థవంతపు 1000 ద్రవిడ పాసురములలోని ఈ 10 పాసురములను ఆనందరాగముగా ఆలపించు భక్తుల దగ్గరికి ఏ క్రూర పాపములు చేరలేవు.